గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఓకే, మా గురుజీ వాళ్ళకు కంగ్రాచులేషన్ ఒకసారి బికే క్లాప్స్. ఓకే గుడ్ మార్నింగ్. నా పేరు మల్లేష్ యాదవ్. నేను ఉండేది ఒక సుబ్రహ్మణ్య నగర్లో చిన్న టీ పాయింట్. ఒక చిన్న టీ పాయింట్తో వచ్చిన ఆ రోజు మా వెంకటేష్ సార్ కానిస్టేబుల్ బిజినెస్ చెప్పినారు. మరి నేను ఏడ చేస్తాను, నాకు రాదని చెప్పిన. నేను చేసేది ఒకటే ఆలోచన చేసిన ఏంటంటే పోయినా వెన్నులో కూర్చిన, నచ్చిన తర్వాత నిద్ర పట్టలే నాకు. అప్పుడే అమౌంట్ ఇచ్చిన. మీతో 10 క్వశ్చన్ అడిగినారు, ఇలా కట్టాలనా వద్దా అది. నేను నమ్మకంతో కట్టేసిన. ఇలా లైఫ్ నాది మొత్తం టర్న్ అయిపోయింది. ఇలా విన్నారా? ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే ఏం కాదు, బిజినెస్ ఎక్సలెంట్ ఉంది. నమ్మకంతో రండి, బిజినెస్ హైలైట్ అవుతుంది. ఏదో 10 కారణాలు వాళ్ళకి అడుగుతారు, వీళ్ళకి అడుగుతారు, ఎల్లమ్మకి అడుగుతారు, పోషమ్మకి అడుగుతారు, వాళ్ళకి అడిగి వీళ్ళ బిజినెస్ అది అవుతుందా, ఇది అవుతుంది. అదే పోయి చేసి చూపియానా, చేసి ఇక్కడ ధైర్యం చూపియానా. ఏదో కారణాలు వచ్చి ఇక్కడ కారణాలు చెప్తే కావు. షాప్లో నేను ఆడ ఉన్నా, నేను ఇంట్లో వండుకున్నా, నేను బయట ఉన్నా, నేను ఆడ ఉన్నా, ఇలా ఉన్నా అని కారణాలు కావు. సంవత్సరం నారాలో బిజినెస్ చేసిన, నా బిజినెస్ అని చేసిన. ఇలా 2000 టీం అయిపోయింది. ఓకేనా భయ్? నేనేమంటున్నా, ఒక్కటే ఆలోచన చేయండి, నమ్మకంతో రండి బిజినెస్లో. ఏదో నా బిజినెస్ అని చేయండి. ఏదో కొన్ని మంది వస్తాయా పైసలు, రావా? 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, చెక్ అయిపోయింది. అమౌంట్ సార్ ఏదో మీటింగ్ ఉందంటే 1000 రూపాయలా ఇవ్వదు. ఫ్రీ అంటే ఫస్ట్ ఊరికి వస్తారు, ట్రైనింగ్ అంటే రారు. ఇలా యాదగిరి గురించి ఉండొచ్చు, శీను గురించి ఉండొచ్చు, వాళ్ళ ఫీజు ఉంది. ఇలా ఈ లైఫ్ అయి వచ్చింది నాకు. నేను ఇంటనే డీడీ కట్టినా. ఇదేంది 2000 రూపాయలు డైమండ్ ఫంక్షన్ 4 అవుతున్నారు. అరే అమ్మ ఇదే 2000 రూపాయలు మొన్న ఇచ్చిన గురుజీ, ఏంది పైసలు అంటే అన్నీ ఉండిపోతుంది నా లైఫ్. వస్తా గురుజీ నాడు 10,000 పెట్టినా, 2,000 పెట్టినాకేం నా నష్టం ఉందా ఏంది అంటే అనుకున్నా. లైఫ్ ఇలా టర్న్ అయిపోయింది. యాది గురుజీ, సినిమా గురుజీ, రాజు గురుజీ ఇంత మీద తెచ్చినారంటే మా రాజు గురుజీ, మా నరేష్ సార్ అందరు వీళ్ళందరూ తెచ్చినారు. భయ్ సిస్టమ్ ఫాలో గారు అంటే సిస్టమ్ ఏంది సార్, సినిమా అయిపోయి ట్రైనింగ్ అయిపోయింది ఒకసారి. అదే ట్రైనింగ్ సార్ ఏమి ఉంటామంటే మరి నాకు చదువు లేదు, మరి ఎందుకు రావాలా నేను? 10 మీటింగ్కి ఎందుకు రావాలా, ఎందుకు రావాలా నేను? నాకేం అవసరమా? సాధారణ చదువు లేదంటే అరే 10 మాటలు మాట్లాడితే 2 నాలెడ్జ్ చెప్తాయని చెప్తాము. దేనికోసం చెప్తాము బిజినెస్లో? అరే చెప్తే అర్థమే చేయరు. అరే చెప్తే అర్థం ట్రైనింగా సార్ వర్షం వస్తుంది ఏం చేయాలి, వెన్నుకు రామంటే ఏం చూస్తే సార్ అదే ఉంటుంది అంటే అది అయిపోయింది. ఆడనే ఎంత అయిపోయింది. ఎవరు కింద 4 చెప్పినా సార్ 5 మందికే చెప్పిన ప్లాను, 10 మంది చెప్పిన ఎవరు రాలే గురించి మనం డల్ అయిపోయినాం. అరే 10 మంది కాదు 50 మంది కానీ మనం డల్ కావద్దు. షాప్లో అది టాలెంట్, బిజినెస్లో అదే చెప్తా నేను. మరి ఏం చెప్తా నీకు, మనం జీరో కావద్దు. ఎంతమంది కానీ 500 కానీ 1000 టీం పోని మళ్ళీ చేసి ఫినిష్ చేద్దాము. మనకు శక్తి ఉంటే మస్తు వస్తారు టీం. అది చెప్తే అర్థమే చేయరు టీం. అది వస్తే 6 మంది వచ్చిన 10 మంది చెప్పినాం గురుజీ ఎవ్వరు రాలే పెట్టలే గురుజీ. 10 రూపాయలు పెట్టా అంటే ఎందుకనే పోతారు. చెక్కు పెద్ద కావాలంటే ఏడొస్తుంది, ఎందుకనే పోతారు. రూపాయి ఇలా పెడుతున్నాం, ఇలా చెక్క వస్తుంది. మరి లైఫ్లో కూడా అనుకున్నా చిన్న టీ పాయింట్ పోతే 10,000 పోతాయేమో, నా లైఫ్ టర్న్ అయిపోతా అనుకున్నా నేను. ఆ రోజు గురూజీలు అందరు డైమండ్ అవుతలే, అందరు వచ్చినారు. గురూజీ వచ్చిన 6 గురూజీని నేను బండి మీద తెచ్చిన, గురూజీని తెచ్చిన. వాళ్ళు డైమండ్ అవుతలే, డైమండ్ అవుతలే వాళ్ళు. అరే ఒక రోజు వచ్చినారు వాళ్ళు, బస్సు ఎల్బీ నగర్ వచ్చినారు. నా చేతకు బండి పాతది, ఆ బండి మీద తీసుకొని వచ్చిన మా గురూజీని. ఇలా డైమండ్ అవుతలే గురూజీ రండి అన్న, నా టిఫిన్ సెంటర్లో కూర్చోబెట్టిన, టిఫిన్ తినబెట్టిన. ఇలా డైమండ్ అవుతలే ఇలా. నేనేను కాను బై డైమండ్, నేను కాను ఆ డైమండ్. జగన్ ఆలోచన చేసినాడు అయింది. మన అయ్యే తరాలు పెట్టి అవసరమా అని 10 ఏళ్ళు కష్టపడ్డాడు, ఇంటింటి డోర్ కొట్టినాడు. ఇలా 150 ఎమ్మెల్యేలు దొరాడు ఉన్నాడా లేడా? అలా చేయడం పోయాడు. కారణాలు చెప్తే రావు. కష్టపడు ఫలితం ఇస్తాడు. అరే పొద్దుగాల ఉపాసం పెడతాడు, మధ్యాహ్నం ఉపాసం రాత్రికి ఉపాసం పెట్టాడు దేవుడు.
అరే కష్టమే పడారు. ఏమనంటే గురుజీ ఆడ గురుజీ ఈడ ఉన్నా అంటారు కాదు, అంతే. ఎన్ని కారణాలు చెప్తారు. గురి అయితేలే 3 నెలలు అయింది, 6 నెలలు. అరే మాకు ఎన్నుకో, మేమే 10,000 కట్టినప్పుడు మాకు అదే ఆలోచన వచ్చింది. బుల్సై తీసుకున్న వారంలో వచ్చింది, 5,000 వచ్చింది, 4,900 రూపాయలు చెక్ వచ్చింది నా పేరు మీద. నాకు నమ్మకం వచ్చింది కంపెనీ మీద, చేస్తాను. దుమ్దా చేసిన, నా బిజినెస్ అని చేసిన. సంవత్సరం 6 నెలలు ఎవరు చేస్తారు? 2,000 టీం. ఎలా నెలకు 1,00,000. బయట పోతే 10,000 ఇయ్యరు నాకు, బయట పోతే 10,000 ఇయ్యరు. అదే నేను లైఫ్ చెప్తున్నా భయ్, నమ్మకంతో నమ్మండి మీరు. పని మరి ఆడ వాస్తు బాగాలేదంటే ఆడ 50,000 గుంత తీసి అంతా దోగిపిస్తాడు. వాస్తు లేదండి, అరే 10,000 చేపి షాప్లో 2,00,000 రూపాయలు ఇప్పిస్తాను అంటే ఎవరు విన్నాడు? అరే చెప్తే ఇన్నూరి. అరే సిస్టమ్ ఫాలో కరు అంటున్నారు, సిస్టమ్ ఫాలో చేయనా? అప్లై నేను చెప్పిన గురుజీ ఏది చెప్పినా అది చేస్తున్నాడు. గురుజీ కారు కొన్నాడు, కారు ఇప్పియాలి. గురుజీ బైక్ తీసుకొని బైక్ ఇప్పియాలి. గురుజీ ఇల్లు ఇప్పిస్తున్నాడు, ఇప్పియాడా? ఎందుకు చెప్పినది వినారు. ఏమంటే ఆయన ఏంటి చెప్పేది? అది చెప్పిందంటే ఆయన మూలకు ఉండకపోతాం. లైఫ్ ఉంది, చెప్పినాం, మాకు నమ్మకం వచ్చింది. 10 రూపాయలు పెట్టాము, రూపాయి రావానా అంటే రావు. రూపాయి పెడితేనే 2 రూపాయలు షేప్లో వస్తాయి. మీరు ఆలోచన చేయరు మీరు 100%. ఆ గురించి ల్యాప్టాప్ లేదంటే ల్యాప్టాప్ 50 టీం అయిపోయింది, ల్యాప్టాప్ లేదు గురించి. మరి ల్యాప్టాప్ తీసుకున్నాడు, అప్పు చేయాలా తెచ్చుకోవాలా? బిజినెస్లో వస్తే ల్యాప్టాప్ కావాలా, బైక్ కావాలా, ఫోన్ కావాలా, దాని తర్వాత అన్నీ ఆలోచన. గురించి 1 రూపాయి వస్తుంది, మళ్ళీ ఏం చేస్తారు? పైసలు కావాలంటారు, ప్లాన్ చెప్పారు అంటారు. ఎవరు చెప్తే వింటారు, ఎవరు చెప్తే మాకెందుకు వింటారు? నేను హీరోనా? నేను సల్మాన్ ఖానా? నేను ఎవరు చెప్తాడు? గురించి 50 మంది చెప్పినాం, ఎవరు విన్నాడు ప్లాన్ అంటారు. ఎందుకు విన్నారు? అరే ఒక ఏల్ ముద్ర మంచి 2,000 టీం చేసినారు, బీటెక్ ఇంటర్ చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఏమనంటే ఫోన్లు 24 గంటలు ఇదే మొబైల్, ఫోన్లు ఇవే ఉంటుంది. ఆ లవర్ అన్నదా, ఈ లవర్ చేసిన ఇదే మాటలు అన్నీ ఇవే ఉంటాయి. అరే పని చేయమంటే ఆ కారణాలు ఈ కారణాలు చెప్తారు, మొబైల్ చూస్తూనే ఉంటారు. గురించి మస్తు మంది చెప్పినాం, 10 మంది చెప్పినాం, గురించి రాలే, ఎవ్వరు రాలే. 20 మంది చెప్పినాం, మనం డల్ అయిపోయాం. అదే డల్లు కావద్దు. 2,00,000 రూపాయలు చేయండి, గట్టి చేయండి. ఇప్పుడు ఈ పట్ట వచ్చిందంటే మా గురుజీ, నరేష్ గురుజీ, రాజు గురుజీ, సర్దార్ సార్ వాళ్ళందరూ వాళ్ళు చెప్పినారు, విన్నా నేను. అరే ఈ రోడ్డు పోరా అంటే ఈ రోడ్డు పోతా అంటే పోమని ఇష్టం పోడు. అరే మాకు దారి చూపించినాడు గురూజీ, ఈ దారి పోమన్నాడు, ఆ దారి పోయినాము, సక్సెస్ అయినాము. ఎవరు సక్సెస్ చదువు అవసరమా? ఏం లేదు, 2 టాయిలెట్ ఉంటే చాలు. బిజినెస్లో వెళ్ళిపోతూనే ఉంటారు. 18 సంవత్సరాలు యాదగిరి గురూజీ సెక్యూరిటీ గార్డ్ చేసినాడు, ఆయన డైమండ్ కాలే, ఆయనతో పోతామా? ఇలా మోరి ఛాయ్ అమ్మినాడు, ముఖ్యమంత్రి కాలే. మనమే డైమండ్ అని చూపిస్తా. ఓకే, నేను అదే అంటున్నా, నమ్మకంతో నీ చేయండి, బిజినెస్ 100% అవుతుంది. 3 ఏళ్ళు షేప్ షాప్లో ఉన్న సంవత్సరం 6 నెలలు అవుతుంది. ఇంకో సంవత్సరం లోపల డైమండ్ అనేది చూపిస్తా. డైమండ్ 2 లాక్. అరే చేసే సత్తా ఉండాలి, ఏం కారణాలు మాటలు చెప్తే బిజినెస్ కాదు ఇది. 10 రూపాయలు పెట్టాను, 2 రూపాయలు కావాలంటే రావు. రూపాయి పెడితేనే 2 రూపాయలు వస్తాయి షేప్ షాప్లో. అప్పు అవుతుంది, కానీ అప్పు అయితే మన పాటు ఇంట్రెస్ట్ తీసుకో, తీద్దాం. వచ్చినప్పుడు 1,00,000 వస్తుంది, హ్యాపీ ఉన్నా లేనా? మంచి లైఫ్, ల్యాప్టాప్ తీసుకున్నా, స్కూటీ తీసుకున్నా, కారు 13 లక్షల కారు. చూసినా కారు. అరే 60 సంవత్సరం ధరలా ఎవరున్నాడా చూపి, సంవత్సరం ధరల కారు తీసుకున్న వాళ్ళు, ఛాయ్ అమ్ముకునే వాళ్ళు. 60 ఏళ్ళ జాబ్ చేసిన తర్వాత మనకు వచ్చింది అమౌంట్ వచ్చేసింది, పింఛన్ అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయింది, డబ్బులు వచ్చింది, కారు కొందాం డాడీ, అది కొందాం డాడీ అందరూ అంటే ఇలా సంవత్సరం ధరల కారు తీసిన. ఓకే, ఇంకా 1 ఇయర్లో 1,50,00,000 ఇల్లు, బిఎన్ రెడ్డిలో 1,50,00,000 ఇల్లు, 1,50,00,000. ఈ కారు కాదు, ఏం కారు అది?
ఫార్చునర్ కారు విన్నావా? ఫార్చునర్ కారు 60,000 కారు, 60 లక్షలు ఫార్చునర్ కారు. ఇది కారు ఒక సంవత్సరం ఉంటుంది, ఆ తర్వాత ఇది కొత్తిమీర పుదీనా పోతుంది ఇంట్లోకి. విన్నారా? ఒక సంవత్సరం లోపల కారు, ఇల్లు. విన్నారా? మంచి లైఫ్ ఉంది, చేసుకోండి. అంటే పైన చెప్తున్నాము, నమ్మకంతో చేయ బిజినెస్. నమ్మకం లేకపోతే వెళ్ళిపోండి. మీరు మోసం చేసేది ఫ్యామిలీ కోసం మోసం చేస్తున్నారు. మీరు ఫ్యామిలీ కోసం మోసం చేస్తున్నారు. అమ్మనైనా అంటారు నా పిల్ల పోయింది, ఆడ 4 పిల్లలు చెప్పింది సక్సెస్ అవుతుంది అని అంటారు. ఎక్కడ పోతే సక్సెస్ ఏం లేదు. ఇది ఏం చెప్తున్నారు? 50 మంది చెప్తా, 3 రారా, 2 రారా, వస్తారా రారా? ఎందుకు రారు? పిల్లలు 2 చెప్పినాం, గురూజీ 3 చెప్పినా, 1 చెప్పిన అయిపోయిందంటే గురూజీ ఏం చేస్తాడు? గురూజీ వచ్చి సపోర్ట్ చేస్తాడా? సపోర్ట్ చేస్తాడేమో, గ్రూప్ మీటింగ్ పెడతాడేమో, వచ్చి చేస్తాడా గురూజీ? అరే మన దానిలో సత్తా ఉండాలా? వారానికి 40 డీటెయిల్ 50 డీటెయిల్ వారానికి పంపిస్తున్నా. ఒక ఏళ్ళు ముద్ర భాష ఏమైనా పీట గురూజీ అది లేవు, వాళ్ళు లేరు గురూజీ, వీళ్ళు లేరు గురూజీ అంటారు. వారానికి 40-50 డీటెయిల్ ఎందుకైతేలే? నేను హీరోనా? నాకే చూసి ఇస్తున్నారు అయింది డీడీలు. అరే చేసే ఉండానా, ధైర్యం ఉండానా, అన్నీ ఉండానా. షేప్ జాబ్లా ఊకైనా 2 లక్షలు రావు. 7 రోజులు చేస్తే 10,000 ఇవ్వడం వాడు మనకు. 2 లక్షలు రావాలంటే అన్నీ మాట్లాడాలి, అంత కష్టపడాలి. ఊకనే రావు 2 లక్షలు ఇవ్వ డైమండ్ కావాలంటే. విన్నావా? నో ట్రైనింగ్ నో చెక్. విన్నావా? ట్రైనింగ్ చెక్ ముందలా, ట్రైనింగ్ రండి చెక్ తీసుకోరి. నో ట్రైనింగ్ నో చెక్. ఓకే, కొన్ని మంది ఆలోచన చేస్తే ఏంటంటే కొన్ని మంది రారు. వాళ్ళ చిన్న పిల్లలను తోలుకొని వచ్చిన తెచ్చి కూర్చోబెట్టాను, మన బాధ్యత. చిన్న పిల్లలను తెచ్చిన కూర్చోబెట్టావు, 4 సార్లు కూర్చోబెట్టండి, ట్రైనింగ్ రండి. మనమే రా గురించి ఆడ పని ఉంది నాకు, కింద లేడా వస్తాడు? వస్తాడా? టీం వస్తుందా? అప్లైనే లేడా? ఆడ డౌన్లైన్ ఏడా వస్తాడు? రండి, 4 సార్లు తీసుకోపోండి, 4 సార్లు ఆటోలో కిరాయి కానీ 4 సార్లు కూర్చోబెట్టండి. చిన్నపిల్లలను కూర్చోబెడితే వాళ్ళు 3వసారి ట్రైనింగ్ గురి నడు, ట్రైనింగ్ టైం అవుతుంది నడు అంటారు వాళ్ళే. అది చెప్తే అర్థం చేయాలా? చెప్తే వినరు. సక్సెస్ అవుతలే. సక్సెస్ 3 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు అయింది, సంవత్సరం అయింది, 1 డీటీ వచ్చింది, 2 ఉన్నారు గురించి, 1 సంవత్సరం అవుతుంది అంతే. ఎందుకు చేస్తున్నారు అబ్బాయి? షేప్ షాప్ బయట పోయి చేసుకోరు, ఎందుకు బదలాం చేస్తున్నారు షేప్ షాప్ని? నేను ఒక్కటే ఆలోచన చేస్తున్నా, సిస్టమ్ ఎవరు ఫాలో చేసినాడు, గురూజీ మాట విన్నాడు, వాడు డైమండ్ అయి చూపిస్తాడు. నేను నో. ఓకే, థ్యాంక్ యూ.